ఓటమి మన చెంతకు వచ్చినప్పుడు అంగీకరించకపోయినా కొద్ది రోజులకైనా రిలీజ్ అవ్వాలి, జీర్ణించుకోవాలి. ఇప్పుడు జగన్ అది చేయలేకపోతున్నారా? అది చేయలేకే ఆల్రెడీ ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చే ముందు ఆయన విదేశాల టూర్ వెళ్ళారు, తర్వాత వచ్చేసారు. అనుకున్న అది అవ్వలేదు. ఆయన మొత్తం ఏదైతే అనుకున్నా అదంతా కొలాప్స్ అయిపోయింది. భారీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆయన సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేసుకున్నారంటే యూకే టూర్కి వెళ్ళడానికి అనుమతి కావాలని. ఆయనే కాదు, విజయసాయి రెడ్డి కూడా, ఆయన కూడా యూరోప్ వెళ్ళడానికి కూడా ఆయన అనుమతి కోరుతూ ఒక పిటిషన్ వేసుకున్నారట. ఇదంతా నిజంగా ఏదో ఇక్కడ ఉండలేకో, లేదంటే ఇక్కడ ఓటమిని జీర్ణించుకోలేకో, ప్రజల్లో తలెత్తుకు తిరగలేకో, అది ఒక అబాస్ పాలుగా ఫీల్ అయ్యి రాష్ట్రం వదిలి వెళ్ళిపోతే, దేశం వదిలి వెళ్ళిపోతే కేడర్లో నిస్తేజం పెరగదా? నిజంగా అందుకేనా ఆయన పిటిషన్ వేసింది? నిజంగా లాంగ్ టూర్ వెనక వేరే కారణం ఏదైనా ఉందా? ఇది అంశమే చర్చించే ప్రయత్నం చేయాలి. సార్, జగన్ లాంగ్ టూర్ నిజంగా అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ఆయన ఫ్రీగా ఉన్నారు కాబట్టి వెళ్ళడంలో తప్పేం లేదు. కానీ ఒక నెల రోజులని ఏదో అంటున్నారు, అంత లాంగ్ టూర్ అవసరమా? నెల రోజులని అన్న దాంట్లో ఏం లేదు, క్లారిటీ లేదు. కాబట్టి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటారు అంతే. విజయసాయి రెడ్డిది లాంగ్ టూర్, ఆయన 2 నెలల్లో ఏమో పెట్టుకున్నట్టు యూరోప్. ఆయనకి ఇక్కడేం పెద్దగా ఆయనతో పని ఏమి లేదు. ఆయనకి ఇప్పుడు పార్లమెంట్ ఏం లేదు, పార్లమెంటరీ పక్ష నాయకుడు కదా, పార్టీ ఏం వేరే బాధ్యతలు ఏమి ఇవ్వట్లేదు ఆయనకి. ఆ మధ్యన అయితే ఏదో ఇచ్చింది, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో ఆయన ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏమి చేయనియట్లేదనే అసంతృప్తి కూడా ఉంది ఆయన. ఆయన కూడా కొన్ని సమస్యలు అనుకోకుండా చిక్కుకోవడం, ఆయన రిలాక్సేషన్ లో ఉండిపోతారు. ఇక్కడ ఈయనకి వచ్చేటప్పటికి, జగన్కి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకోటి, చంద్రబాబు గారు ఆ టైంలో వెళ్ళేటప్పటికి ఇప్పటికి ఒకటే తేడా. బాబు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, మనకెవరికన్నా తెలుసా? బాబు గారి టైంలో ఎట్లా ఉంటుందంటే, రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇవాళ ఇక్కడే ఉన్నారు అన్నటువంటి తరహాలోనే ఉంటుంది. అమరావతి డేట్ లైన్తో వార్తలు వస్తాయి, నాయకులకి ఇట్లా చెప్పారు, అధికార ఇదే సో అండ్ సో వాళ్ళతో సమీక్షించారు, ఇట్లాంటి నిజంగా చేశారా లేదా ఎవడికి తెలియదు బేసిక్గా. ఆయన తర్వాత ఎప్పుడో చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులైంది అని మాట్లాడేవాడు. అందులో వాస్తవంగా చెప్పాలంటే మొదటి 2 ఏళ్ళు ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారు, హైదరాబాద్ దగ్గరే గడిపారు. 2వ ఏడు తర్వాత నుంచి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి నుంచి, కరోనా అప్పుడు కంప్లీట్గా అక్కడే కదా ఉంది అసలు. అప్పుడు ఎక్కడికి వచ్చారని బేసిక్గా 2 ఏళ్ళు దగ్గర కరోనా అంతకు. అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కాల్సి అంతే కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడ బెంగళూరు వెళ్తే వెళ్ళాడు, పారిపోతున్నాడు, లేకపోతే క్యాంప్ చేస్తున్నాడు. అంటే ఆయన రాష్ట్రంలో ఉండలేకపోతున్నారు జగన్, ఉంటే బెంగళూరు నేను. అంతకుముందు చంద్రబాబు గారు అట్లాగ ఉన్నట్ట, రాష్ట్రంలో ఉండలేకపోయినట్ట. ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది వీళ్ళకి చంద్రబాబుకి హైదరాబాద్లో ఉంది, జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బెంగళూరు 2 చోట్ల ఉన్నాయి ఇళ్ళు. హైదరాబాద్కి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. ఎందుకని? ఆడ చెల్లెలు ఉందా లోటస్ పాండ్, ఆవిడ ఆక్రమించేసుకుంది, బెంగళూరు ఇంటికి పోతున్నాడు. అది లేకపోతే కనుక ఆడికి పోవాలో తెలిసేది కదా. ఎందుకు ఉండొచ్చు కదా, ఇప్పుడు అంత పెద్ద ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవడం ఎందుకు? రోజు ఏం కూర్చుంటారు అక్కడే బేసిక్ గా. ఇప్పుడు పార్టీ యాక్టివిటీ ఈ టైం 5 సంవత్సరాల పాటు రోజు కూర్చుని ఏం చేస్తారు? ఆయన సాధారణ మనిషి కదా, పార్టీ నాయకుడు. సాధారణంగా ఏం చేస్తాడని నాకు అర్థం కాదు. రోజు కూర్చుని ఏం చేస్తాడు బేసిక్ గా? ఇప్పుడు పార్టీ నాయకులు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడండి, రోజు ఏం చేస్తాడు కూర్చుని? పాత క్యాండిడేట్ చేసుకోవాల్సింది అధికారంలో ఉన్నోళ్ళు. మళ్ళీ చివరిలో రాజకీయం ఉంటుంది లాస్ట్ 1 ఇయర్. ఈ లోపు ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఏం చేయాలి? పార్టీ యాక్టివిటీ ఎప్పటికప్పుడు నడుస్తూ ఉండాలి. అది ఎట్లాగో నడుపుతూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే జగన్ 2019-14 మధ్యలో ఉన్న జగన్తో పోల్చుకుంటే ఈ దఫా 1000 రెట్లు బెటర్. అప్పుడు ఇంత తిరగలా, ఇంత పని చేయలే. ఏది సమీక్షలు అవన్నీ కూడా అప్పుడు ఓడిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉన్నాడు. రివ్యూలు కూడా లోటస్ పాండ్ లోనే జరిగాయి, ఇక్కడ కాదు. అప్పుడు మనం ఒకసారి గుర్తెచ్చుకోండి, లాస్ట్ లో ఇల్లు కట్టుకున్నాక ఒక 6 నెలల ముందేమో ఇల్లు కట్టుకున్నాడు ఎలక్షన్. అప్పటి నుంచినే ఇక్కడ ఉండేవాడు. అంతకుముందు 100కి 70-80% హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మీదంతా లోటస్ పాండే కదా అని నవ్వుకునేవాడు అప్పుడు. ఇంకోటి, మనకు అప్పుడు నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని కాబట్టి నాకు డిబేట్లకు ప్రాబ్లం ఉండేది కదా. గెస్ట్లు ఎప్పుడు ఎమ్మెల్యేలు అక్కడికి వస్తానే ఉండేవాడు. వైసీపీ వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కదా, అప్పుడు టీడీపీ వాళ్ళతో ప్రాబ్లం అయ్యి. ఎందుకు? టీడీపీ వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు గారు ఇక్కడే ఉండేవాడు కదా. కాబట్టి ఇక్కడ మొదటి 2 ఏళ్ళు అయితే ప్రాబ్లం రాలా. మొదటి 2 ఏళ్ళు అక్కడైతే ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. 3వ ఏడాది నుంచి గెస్టులకు పెద్ద సమస్య అయిపోయేది. ఎందుకంటే గెస్టులు అందరూ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు, వైసీపీ వాళ్ళు
అక్కడికి వస్తుండేవారు. మన ఛానల్స్ కూడా రావాలని అన్నారు చాలా మంది. వైసీపీకి ఏమో అక్కడే దొరికేవాళ్ళు గెస్టులు, టీడీపీకి ఇక్కడ దాకా వస్తే కానీ దొరికేవాళ్ళు కాదు. ఇక్కడ చివరికి అందుకే ఇక్కడ లైవ్ ఇది పెట్టుకుని చేసుకోవాల్సి వచ్చింది. అట్లాగా ఉండేది. ఇప్పుడు అట్లాగే నడుస్తూ ఉంటది. ఇందులో విదేశాలకు వెళ్తాడా లేకపోతే ఆడికి పోతాడా, 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు చూడాలా ఇవాళ వచ్చే కంప్లైంట్లలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకే వస్తాయి ఎక్కువ. ఎందుకు? ఈ 5 ఏళ్ళు వైసీపీ పాలన మీద కంప్లైంట్లే ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలన మీదకి సంబంధించినటువంటి ఈ దాడులు ఇవి లోకల్ ఎమ్మెల్యేలు ఫాలో అప్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఈయన కూర్చుంటున్నాడు. ప్రస్తుతం అది నడుస్తుంటది. ఎక్కువ కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వస్తారు. ఎట్లా ఉంటదంటే 2 రోజులు పోయిన తర్వాత జగన్ దగ్గరకు వచ్చి ఏం కాలేదంటారు. ఏం చేస్తాడు అతను ఇప్పుడు? కానీ ఓకే ఆయన లండన్ వెళ్ళొచ్చు, ఆయన 9 రోజులు ఉంటారా 10 రోజులు ఉంటారు అనేది ఓకే, కోర్టు అనుమతిస్తే వెళ్తారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడు కాబట్టి, జరిగిన భారీ ఓటమి కాబట్టి ఇంకా దాని నుంచి కోలుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలు కలవడానికి వెళ్ళడానికి అయితే తప్పేం లేదు, దాన్ని మనం తప్పడానికి వెళ్ళలేదు, ఆయన వ్యక్తిగతం అది. కానీ రాజకీయ నాయకుడిగా అలాగ వెళ్ళిపోవడం ఇదే ఒక కారణం అని చూపించడం నిజమేనా? అది నేను అంటోంది అదే. ఇప్పుడు 2019 తర్వాత కూడా వెళ్ళాడు కదా అతను విదేశాలకి పిల్లల్ని కలవడానికి. అది మరి అప్పుడు దేనికి వెళ్ళినట్టు? గెలిచానన్న ఆనందంలో వెళ్ళినట్ట? అప్పుడు విదేశీ టూర్లు 2-3 సార్లు వెళ్ళాడు కదా ఆయన. అప్పుడు మరి దేనికి వెళ్ళినట్టు? టూర్లకి. అతనికి టూర్ అనేటటువంటిది రిలాక్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వెళ్తుండేవాళ్ళు. అది వాళ్ళకి అలవాటు, ఒక రిలాక్సేషన్ అనేటువంటి. ఇంకోటి జగన్ ప్రొసీజర్ చూస్తే ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫాలో అవబోతున్నారు. ఏది? జగన్ ఉదయం పూట నుంచి సాయంత్రానికి 6ంటికి క్లోజ్ చేసేస్తారు గవర్నమెంట్. మీరు చూడండి జగన్ 6 కల్లా క్లోజ్ అయిపోయి ఒక ఉద్యోగి అంతే అంటే కార్పొరేట్ కంపెనీ నడిపినట్టే నడిపేవాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రూట్ లోకి వస్తున్నారు. శని ఆదివారాలు సెలవు ఉండేది. జగన్ ఉన్నప్పుడు శని ఆదివారాలు ఏ యాక్టివిటీ ఉండేది కాదు. అంటే కార్పొరేట్ కంపెనీలో శని ఆదివారాలు సెలవు ఉంటది. ఉదయం 10ంటికి బిగిన్ అయ్యి అట్లాగే ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు బాబు గారు. కానీ మొన్ననే అన్నారు ఆయన, శని ఆదివారాలు వద్దు, రివ్యూలు పెట్టకండి, సాయంత్రం 6 తర్వాత పెట్టకండి. ఎందుకంటే ఉద్యోగులు చెప్తున్నారు ఆయనకి, సార్ చంపేస్తున్నారు మమ్మల్ని. ఎట్లా ఉంటదంటే ఉద్యోగికి ఇప్పుడు సాయంత్రం 5ంటికో 6ంటికో రివ్యూ పెడితే బాబుని కలుసుకుని మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి రాత్రి 9-10 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే రావాలి ఆఫీస్కి. అది ఇక వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. జగన్ దగ్గర ఉద్యోగులు రిలాక్స్డ్ గా పనిచేశారు, హ్యాపీగా. అంతకుముందు ఎప్పుడూ లేనంత రిలాక్స్ గా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఆ రిలాక్స్ ఇస్తానంటున్నారు జగన్ తెచ్చినటువంటి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఒక దాడులు కానీ హత్యలు కానీ ఇవన్నీ జరగడం, ఈయన చేతిలో అధికారం లేదు, మొన్నటి వరకు అధికారం చూస్తున్నారు జగన్ గారు. ఒక నిస్తేజం ఆయనలో, లేదంటే ఇంక మనం ఏం చేయలేకపోతున్నాం ఇక్కడుండి ఈ ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? దానివల్ల కూడా విదేశీ టూర్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యొద్దాం. దీనికి అసలు ఏంటి పొంతనండి? కూతురు దగ్గరికి వెళ్ళడానికి దానికి ఏంటి పొంతన? బేసిక్ సమస్యల్లో ఏంటంటే గొడవలు జరిగిన వాళ్ళని పరామర్శించడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం, దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. ఒక అతిపెద్ద లోపం వల్ల జగన్లో ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేసేవాళ్ళు, లోకేష్ ట్వీట్ చేసేవాళ్ళు, అచ్చెన్నాయుడు ట్వీట్ చేసేవాళ్ళు. 100 మంది దాన్ని ట్వీట్ చేసి నాయకులు దాన్ని 1000 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి వెళ్ళేది. ఇక్కడ జగన్ అది పట్టించుకోడు. అంటే ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రి ఫీలింగ్ చక్కనే ఉంటాడు, ఏమి పట్టదు. ఇప్పుడు తాడిపత్రిలో జరిగింది, అదే చంద్రబాబు ఉన్నప్పుడు జరిగితే ఏంటి జగన్ మా వాళ్ళ మీద దాడి చేస్తావా, ఈ తీవ్ర పరిణామాలు ఎదురవుతే నీకు, మా కార్యకర్తల జోలికి వస్తే కబడ్దారని పెట్టేవాడు కదా ట్వీటు. లోకేష్ మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తాం అక్కడ అని చెప్పి పెట్టేవాడు కదా. ఇప్పుడు అక్కడ ఏముంది అసలు? తాడిపత్రిలో ఒక కార్యకర్తలకాయ పగిలింది, ఒక కార్యకర్త ఇంటిని తగలెట్టారు. జగన్ వెంటనే ఏం చేయాలా? సో మా మురళి ఇంటి మీద దాడి చేయడం ఎలాంటి నీచమైన పని, ఇది ఎట్లా చేస్తారు? అట్లాగే మా రఫీని కొట్టారు, ఇది ఎట్లా చేస్తారు? ఇట్లాంటి పరిణామాలు కంట్రోల్ చేస్తారా లేదా? లేకపోతే కనుక మేము వెళ్ళాల్సిన స్థాయికి వెళ్తాం. ఇది మొన్న మాట్లాడారు, 2 సార్లు మాట్లాడాను కాబట్టి అయిపోయింది, అదే జనం అర్థం చేసుకుంటారు అనుకుంటాడు. ఆ మధ్య స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు, రేపు పొద్దున్న నేను కూడా కంట్రోల్ చేయలేను బాబు అని. అలాగా అయిపోయింది. అది అనేసేసి ఆగిపోతాడు ఇతను. అంతే. వాళ్ళేంటి ప్రతిదీ ఫాలో అప్ చేస్తారు, ప్రతి చిన్న ఇన్సిడెంట్కి ఫాలో అప్ చేస్తారు. ఇవాళ సాక్షిలో వచ్చే ప్రతి వార్త లెక్క ప్రకారం జగన్ ట్వీట్లో ఉండాలి, ఉండట్లేదు అతను. అది అతని ఫెయిల్యూర్ అనాలా లేకపోతే లాజిక్ లెస్ అనాలో అది అతను ఆలోచించుకోవాలి.
అదే నిజంగా అంటే ఏమో 1 month ఉందో లేదో తెలియదు కానీ ప్రచారాన్ని బట్టి అడుగుతున్నాను. నిజంగా 1 month లాంగ్ టూర్ అనేది పెట్టుకుంటే క్యాడర్లో ఒక నిస్తేజం కూడా రాదా? మా నాయకుడు వెళ్ళిపోయాడు, ఇప్పటికే ఇప్పుడు ఆలనాని ఇలాంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు, ఇంకా పార్టీ నడిపేవాడే లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చేటప్పటికి 11లో 5-6 వెళ్ళిపోతారని తెలియదు అలా ఆయన వచ్చేసరికి. అంటే జనరల్ టూర్ గా చూడాలి అంతే, దీని వెనక పిల్లల దగ్గరికి వెళ్తానంటున్నాడు కాబట్టి జనరల్ టూర్ కింద చూడాలి, దాంట్లో రాజకీయాలు ఏముండవు వెనకాల ఆయన ఏదో లేదు. రైట్, చూద్దాం. మొత్తం నిజంగా లాంగ్ టూర్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాలి. ప్రచారం అయితే జరుగుతుంది. ఈసారి 30 రోజులు, మన 15 రోజులు వెళ్ళి వచ్చారు కాబట్టి ఫలితాలకు ముందు, ఫలితాల తర్వాత ముందు వచ్చేసారు కాబట్టి 15 రోజులు, ఈసారి 1 రోజులు ఉండబోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కానీ ఆయన ఓటమిని జీర్ణించుకోలేక ఇక్కడ ఉండలేకపోతున్నారని ప్రచారం. నిజంగా అదే కనుక జరిగితే అవాస్ పాలు అవుతారని 1 రోజుల పాటు అక్కడ ఉంటే చూద్దాం.